ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాగానే చాలా మంది తల్లులు తమకు అమ్మ ఒడి పథకం ఇక రాదని బాధపడ్డారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం డబ్బు కూడా గతేడాది రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు త్వరగా ఆ డబ్బు రావాలని కోరుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయంతో గెలిచింది. కాని పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు మాత్రం ఇది ఆనందం కలిగించలేదు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం అమ్మ ఒడి పథకం కింద ఇవ్వాల్సిన 13,000 ఇవ్వలేదు. జూన్ 12 నుంచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రారంభించి డబ్బు ఇస్తుందేమో అనుకుంటే అది జరగలేదు. ఇలా రెండు ప్రభుత్వాలు తమను మోసం చేశాయని తల్లులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ వస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందన పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ప్రభుత్వ పథకాల్లో ఇది అతి పెద్ద పథకం. దీన్ని అమలు చేయాలంటే వేల కోట్లు కావాలి. అందుకే గతేడాది ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. ఈ సంవత్సరం కూడా దీన్ని అమలు చేయకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. అందుకే అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దీనిపై ఒక అప్డేట్ వచ్చింది. జూన్ 12న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. వేసవి సెలవులు ముగిశాక జూన్ 12న స్కూళ్లు తిరిగే ప్రారంభం అవుతాయి. అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూడా జూన్ 12నే. అదే రోజున రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించబోతోంది. అలాగే తల్లులు, విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రారంభిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తేదీని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. కాని ఆ రోజే ఈ పథకం కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం డబ్బును ఒకే విడతలో 13,000 చొప్పున ఇచ్చేది. అలా 42 లక్షల మందికి పైగా తల్లుల బ్యాంక్ అకౌంట్లలో 6,000 కోట్లకు పైగా జమ చేసేది. కాని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 15,000 చొప్పున ఇస్తామంది. ఇలా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పింది. అంటే ఈ పథకం అమలుకి కనీసం 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల దాకా అవసరం అవ్వొచ్చు. ఎందుకంటే కొన్ని ఇళ్లలో 2 పిల్లలు ఉంటారు, కొన్ని ఇళ్లలో 3 పిల్లలు ఉంటారు కదా. ఏపీ ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించింది. ఇది ఏమాత్రం సరిపోదు. ఇంత తక్కువ మొత్తంతో దీన్ని అమలు చేయాలంటే కుటుంబంలో ఒక పిల్లాడికి మాత్రమే అమలు చేయగలరు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలనేది అసాధ్యం. కాని ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేయాల్సి ఉంటుంది. పైగా సీఎం చంద్రబాబు పిల్లల్ని కనమని ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. మరి బడ్జెట్లో ఎందుకు ఇంత తక్కువ కేటాయించారో తేలాలి. ఏ ఉద్దేశంతో ఇంత తక్కువ కేటాయించారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. తల్లికి వందనం పథకాన్ని ప్రతి ఇంట్లో ఒక విద్యార్థికే అమలు చేస్తే మాత్రం అది ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఈ పథకం సూపర్ 6 గ్యారంటీ పథకాల్లో ఒకటి. మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు కూడా. ఈ ఇమేజ్లో ఉన్నది మేనిఫెస్టోనే. అందులో సూపర్ 6లోని రెండో హామీ ఇదే. స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల తల్లులు ఈ డబ్బు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏటా ఒకే విడతలో అమ్మ ఒడి డబ్బు ఇస్తూ వచ్చింది. అలా 4 సార్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం కూడా ఒకే విడతలో ఇవ్వాలంటే 9,000 కోట్లు చాలవు. అందువల్ల 2 విడతల్లో ఇస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జూన్ 12 రావడానికి మరో 27 రోజుల టైం ఉంది. ఆలోగా ప్రభుత్వం ఈ పథకం గైడ్లైన్స్ విడుదల చేసి అర్హులు ఎవరో తేల్చాల్సి ఉంటుంది. దానికోసమే తల్లులు ఎదురు చూస్తున్నారు. ఓ అంచనా ప్రకారం 1 నుంచి ఇంటర్ చదివే పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే అటెండెన్స్ 75% ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కాదని తెలుస్తోంది. గైడ్లైన్స్ వచ్చాక క్లారిటీ వస్తుంది. ఒక విషయం ఇక్కడ మర్చిపోకూడదు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుంది అని స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఆయన చెప్పినవి చెప్పినట్లుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆయన మాటపై తల్లులకు కొంత నమ్మకం ఉంది. అందువల్ల ప్రైవేట్ స్కూళ్లలో తమ పిల్లలను చదివిస్తున్న తల్లులు కూడా తల్లికి వందనం మనీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. జూన్ 12న ఈ పథకం అమలైతే ఆనందమే.